హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. ఈరోజు నత్తల్లో కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి. ఎగ్స్ అయితే ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో క్లీన్ చేసుకున్న నత్తలు వేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్టును 2 టమాటాలు వేస్తున్నానండి. ఇవి కూడా బాగా మగ్గాలి అండి. దీంట్లోనూ 2 స్పూన్లు కారమును, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసానండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి. ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ గుడ్లు కూడా వేసేసుకుందాం దీంట్లోనూ. పైన దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మనకు 5 మినిట్స్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ కర్రీ. ఓకే అండి, నత్తల్లో కోడిగుడ్డు కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారండి, కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.